ఇప్పుడు మనం వాటర్ ఫ్లో అవ్వడానికి కాలువలకి పైపులు వాడుతున్నాం కదా, ఇవి చూడండి గ్రానైట్ రాళ్ళతో బీన్స్ బాత్ అంటే ఇది. సో ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అయ్యి డైరెక్ట్గా దీనిలో పడుతున్నాయి. ఇది వచ్చేసి స్టోన్ అంతా కడప స్టోన్ కాదు. మామూలుగా మనం ఏమనుకున్నాం కడప దగ్గర స్టోన్స్ ఉన్నాయి కాదు, ఇది వరంగల్ నుంచి తెచ్చిన స్టోన్ అంట. ఇది ఏంటంటే దసరా నవరాత్రులప్పుడు చీనాదేవి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్నానం చేస్తారంట. ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుందా, ఇది ఒక టెంపుల్. ఆ టెంపుల్లో దుర్గాదేవి ఉంటుంది. ఆ దుర్గాదేవికి పూజ చేయడానికి వాళ్ళు ఇక్కడ స్నానం చేసి అక్కడికి వెళ్ళేవాళ్ళంట. సో వాటర్ ఎక్కడ నుంచి వస్తుందంటే కమలాపురం అనే ఏరియా నుంచి వాటర్ వస్తాయి. కానీ తుంగభద్ర రివర్ ఉంది కదా, అక్కడ నుంచి దిల్ ప్లాట్ ఆఫ్ పైపింగ్ సిస్టమ్. సో వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఎక్కడికి ఈ రాణి గారి పుష్కరిణిలోకి అన్నిటికీ ఫ్లో అవుతుంది. అంటే గ్రానైట్తో వాళ్ళు కట్టారు కాలువలాగా. సో ఈ పార్ట్ ఉంది కదా, ఈ ఆడియన్స్ అలా అది మెయిన్. ఇంకా ఒక సామ్రాజ్యం నడిచే యాక్టివిటీస్. ఇప్పుడు మనం మీకు ఎగ్జాంపుల్ అన్నీ నేను బాహుబలి సినిమా ఎందుకు చెప్తున్నా అంటే బాగా డెపిక్ట్ చేసిన పిక్చర్ ఏముందంటే ఈ మధ్యకాలంలో బాహుబలి. చూడండి, ఆ ఏనుగుల సమూహము, ఆ గుర్రాల సమూహము మొత్తం వచ్చి వాళ్ళు అక్కడ నిల్చొని ఇదిగో అదే భలే అనిపించింది నాకు. మీరు రామోజీ ఫిలిం సిటీ పోయి సెట్ చూసే బదులు నిజంగా ఒక రాచరిక వ్యవస్థలో నిజంగా ఒక పట్టాభిషేకం జరిగితే ఎట్లుంటుందో అది తెలుసుకోవాలంటే ఇక్కడికి రండి. ఇదిగోండి, గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. ఎందుకంటే ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు నిల్చున్న ప్లేస్ అది. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు నిల్చున్న ప్లేస్ మీద మనం ఇప్పుడు నిల్చున్నామంటే అది కదా మనకు కావాల్సింది. రాజమౌళి వేసిన సెట్ మీద ఎవడైనా నిల్చుంటాడు. ఇది విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అసలు ఎవరు పట్టించుకోలేదు వీటిని. మొత్తం మట్టితో మునిగిపోయి ఉన్నాయి. దాని తర్వాత ఏమైందంటే ఎక్స్కవేషన్స్లో బయటపడి ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చినాయి. ఇదిలే ఇది వచ్చేసి లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టేబుల్, రంగా టెంపుల్. ఇది జినాన్ ఎన్క్లోజర్ అంటే అంతఃపురం అనుకోండి, రాణిగారి అంతఃపురం లాగా అనుకోండి ఇదంతా. ఓకే, బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్. ఇది రాణి వారి గది ఉంటుంది కదా, లాస్ట్కి ఈ బేస్మెంట్సే మిగిలినాయి. అది వచ్చేసి వాచ్ టవర్, అది వచ్చేసి సైనికుల వాచ్ టవర్. ఇది వచ్చేసి రాణిగారి బేస్మెంట్, రాణిగారి ఆ గదికి బేస్మెంట్ ఇది. అది మాత్రమే మిగిలింది లాస్ట్కి. సో ఇది లోటస్ మహల్ అంటారు. ఇదే లోటస్ మహల్. చిత్రాంగి మహల్ అని కూడా అంటారంట. లోటస్ మహల్ ప్లస్ చిత్రాంగి మహల్ అంటే ఇది ఎలిఫెంట్స్ స్టేబుల్ అంట. ఇండో ఇస్లామిక్ స్టైల్ అంటే ఇది ముస్లిమ్స్ వాళ్ళు ఆక్రమించినప్పుడు దీన్ని కట్టారు. ఎలిఫెంట్స్ స్టేబుల్స్ అంటే ఏంటంటే ఎలిఫెంట్స్ని పెట్టడానికి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఎలిఫెంట్ని పెట్టి ఇక్కడ మేపేవాళ్ళు. సో ఇదే అది ఎలిఫెంట్స్ స్టేబుల్. స్ట్రక్చర్ అయితే చూడండి ఏముందో స్ట్రక్చర్. చెక్కు చెదలు చూడండి, కొన్ని 100 సంవత్సరాలైనా కానీ చెక్కు చెదలు చూడండి. ఎలిఫెంట్స్ని పెంచడానికి వాడేవాళ్ళు అంటారు ఎలిఫెంట్స్ స్టేబుల్. ఇది రంగా టెంపుల్, ఏదో పాత టెంపుల్. ఇంకా అవన్నీ విజిట్ చేయలేము ఇప్పుడు. సో ఇది ఒకసారి చూసేసేయండి వ్యూ. అంటే రాజులు ఏనుగుల కోసమే ఇంత మోయిన కట్టారంటే, ఏనుగులకి సింగిల్ రూమ్ వేసి పెట్టారంటే వాళ్ళ ప్యాలెస్ ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకా అర్థం చేసుకోండి, ఏనుగులకు కట్టారా ఇది, మనుషులకు లేదు ఇప్పుడు ఇలాంటిది.
సో ఇప్పుడు ఏనుగులు వచ్చారంటే దాన్ని కంట్రోల్ చేసే మావట్లు ఉంటారు కదా, కట్టెలు పట్టుకొని కంట్రోల్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కడ స్టే చేస్తారు? వాళ్ళ స్టే ఇది. అరే వాళ్ళ స్టే చూడండి ఎలా ఉందో. రాజులేరా, రాజరికాలే అది. సో ఏనుగులు రావడానికి ఎంట్రన్స్ ఇది, లోపలికి రావాలి కదా ఏనుగులు. సో రాణిగాలి ప్యాలెస్ అక్కడ, ఏనుగుల ఎంట్రన్స్ ఇక్కడ, మావట్లు ఇక్కడ, ఏనుగులు ఉన్న ప్లేస్ ఇది. అమ్మ బాబోయ్. ఆహా. సో మొత్తం మీద హంపి అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను. నేనైతే మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను, ఎందుకంటే నేను ఏదో 2-3 చూసి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ బట్ చూడండి ఎలా ఉన్నాయో ఆర్కిటెక్చర్ అది ఇది. ఇప్పటి వరకు బల్ల గుద్ది చెప్తా ఏ యూట్యూబరు చూపించలేదు ఈ ప్లేసెస్. ఎస్, నేనే చూపించా. నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను చూపించిన సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు నాకు. దట్స్ ఇట్, లెట్స్ గో. సో ఇంకెళ్ళిపోదాం. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితేనే ఆ కిక్. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ విఠల టెంపుల్, విరూపాక్ష టెంపుల్, క్వీన్స్ బాత్ ఒక్కటి చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ ఇదే అనుకుంటా. ఇప్పుడు మీరు చూడబోయే శివ టెంపుల్ హైలైట్ టెంపుల్, అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సరే గోపురంలోనే షూట్ చేసేస్తున్నా. లాన్స్ అయితే చాలా బాగా పెంచుతున్నారు వీళ్ళైతే. అదే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కదా, కొంచెం బాగానే చేస్తుంది. ఇదిగో ఇది ప్రసన్న విరూపాక్ష టెంపుల్. చూడండి గ్రౌండ్ లెవెల్కి చాలా కింద ఉంది, గ్రౌండ్ లెవెల్కి చాలా కింద. చూడండి మొత్తం వాటర్తో నిండిపోయింది. సో ఇదంతా వాటర్తో నిండిపోయింది చూడండి, మొత్తం అండర్ గ్రౌండ్. వర్షాలు పడినాయి కదా నాకు తెలిసి, మొత్తం వాటర్తో నిండిపోయాయి. ఇది టోటల్ టెంపుల్ మొత్తం వాటర్ లేకపోయింటే మనం వెళ్ళిపోవచ్చు. అంత వెనక వరకు మొత్తం అండర్ గ్రౌండ్ లెవెల్ కంటే చాలా తక్కువ ఉంటుంది. సో అయితే పూజలు ఏం జరగట్లేదు. నంది కనిపిస్తుందా మీకు? నంది కూడా ఉంది. బేసికలీ దాని గోపురం పడిపోయింది. దాని గోపురం ఉండేదంట కానీ గోపురం పడిపోయింది. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషను, టెంపుల్స్ దగ్గర ఆటో వాళ్ళు దొరుకుతారు. ఎక్కడ విరూపాక్ష టెంపుల్ కానీ ఆ టెంపుల్స్ దగ్గరికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఆటో వాళ్ళు దొరుకుతారు. ఆటో వాళ్ళు ఏంటంటే మొత్తం ఏరియాస్ మొత్తం మిమ్మల్ని తిప్పేస్తారు. ఆ విషయంలో ప్రాబ్లం. డబ్బులు నాకైతే ఐడియా లేదు. ఇగో ఈ గోపురం అంతా పోయింది చూడండి, మొత్తం అండర్ గ్రౌండ్ టెంపుల్ ఇదంతా. చూడండి ఇదంతా మొత్తం వాటర్లోనే ఉంటుంది. మొత్తం వాటర్లోనే ఉంటుంది బేసికలీ. దాని పైన గోపురం కూడా ఉండే, గోపురం మొత్తం కూలిపోయినట్టుంది. బేసికలీ శివుడి టెంపుల్కి అనేది పెద్ద పెద్ద గోపురాలు ఉండవు ఇది గర్భగుళ్ళల్లో, చాలా వరకు గమనిస్తే మీరు. ఛార్జింగ్ అయిపోతుంది. తుంగభద్ర డ్యామ్ కూడా మంచి చూడాల్సిన ప్లేసు. బట్ తుంగభద్ర డ్యామ్ ఏమైందంటే ఈవినింగ్ లైట్ షో క్లోజ్ అయిపోయింది మేము వచ్చేసరికి. భోజనశాల, ఓకే ఇది భోజనశాల. భోజనశాల, ఇక్కడ భోజనాలు చేసేవాళ్ళు. ఓకే, ప్రజలు అందరూ కలిసి వచ్చినప్పుడు ఇక్కడ భోజనశాల అంట. ఇదంతా పాత భోజనశాల. ఈ తలారిగట్ట గేట్ అంట. ఇది తలారిగట్ట గేట్ అంటే టోల్ కలెక్షన్ గేట్ అంట. అంటే అప్పట్లో కూడా టోల్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ నుంచి మనం అక్కడ కనిపిస్తున్నది ఎక్కిపోవాలంట. లెట్స్ గో. అవి ఆల్రెడీ వస్తున్నారు వెళ్ళేసి. మనం బైక్స్ పార్క్ చేసి కార్స్ పార్క్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు మనకి లోపలికి బ్యాటరీ కార్లలో తీసుకొచ్చి వదిలిపెట్టి మళ్ళీ తీసుకెళ్తారు. దీనికి 20 రూపీస్.
లోపలికి వెళ్ళి చూసేద్దాం. విఠల టెంపుల్, చివరగా విఠల టెంపుల్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆహాహాహా, ఈ ఆర్కిటెక్చర్కి సలాం కొట్టవచ్చు. చూడండి, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్కిటెక్చర్ చూపిస్తా. ఏంటంటే ఇది కనిపిస్తుంది, ఇది మన 50 రూపాయల నోటు మీదనో 100 రూపాయల నోటు మీదనో ఉంటుంది. ఇది గమనిస్తున్నారా? 50 రూపీస్ నోట్ ఇది. ఇదే దాని మీద ఇక్కడ అనిపిస్తుంది హంపి అని కూడా ఉంటుంది. సో ఇదొక మండపం, మస్తు ఉంది మండపం ఇది. అంత పాడుబడిపోయింది టెంపుల్, బట్ పైన ఒకటే పోయింది. ఎప్పుడైతే గ్రానైట్తో కట్టారో అదంతా అట్లా స్టేబుల్గా ఉంది. చూడండి, మొత్తం కొండల మధ్య విశాలమైన ప్లేస్లో ఇది టెంపుల్. ఇలాంటి టెంపుల్ ఈ గ్రానైట్ రాళ్ళతో ఇప్పుడు కట్టాలంటే ఖచ్చితంగా కొన్ని కోట్లు అయింది. సో ఫైనల్లీ విఠల టెంపుల్ ఆల్సో కంప్లీటెడ్. బాగా కంప్లీట్ అయిపోయింది హంపి టూర్. అయితే చూపించని ప్లేసెస్ అన్నీ చూపించేసా, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేసేసా. సో నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హంపి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను. సో నాకైతే పర్సనల్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో స్టే ట్యూన్, బాయ్. ఈ బఠానీలు తినడానికి తెచ్చుకున్నా, ఎందుకంటే ఆకలి వస్తుంది.